ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి పరిశుద్ధ దినాన్ని దేవుని ఘనపరచడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సో మన దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయనను మనం ఏదో క్యాజువల్గా నామకంగా వెళ్ళి దేవుని సన్నిధిని మనము ఘనపరచడం కాదు. దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు చాలా ఉన్నతమైన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉన్నాము. కాబట్టి ఆయనను సాధారణ విధంగా కాదు, కానీ ఆయనను గౌరవముతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. అది మన హృదయం అంతటితో, మన యొక్క స్వభావము, మన మనసు, మన ప్రవర్తనతో ఆయనను ఆరాధించాలి. అంటే మన క్రియల ద్వారా దేవుని మనము ఆరాధించాలి. అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం గౌరవించాలి, ఆయన సన్నిధిని మనము గౌరవించాలి. కాబట్టి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు పరిశుద్ధ దినాన్ని చాలా ఘనంగా ఆయనను ఆరాధించాలి. ఎలాగ మనం ఆయన్ని ఘనపరచగలమంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండటం వలన. సో ఆయనను ఘనపరచడం అంటే ఎంతో గౌరవముతో ఆయనను మనము ఘనపరచవలసిన వారమై ఉన్నాం. అంటే ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు చాలా రెస్పెక్ట్గా, భయంతో, భయము అంటే ఏదో దేన్నో చూసి భయపడడం అనేది కాదు, అలా కాదు, గౌరవముతో కూడిన భయముతో ఆయనను ఘనపరచాలి. ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి. 89వ కీర్తన 7వ వచనంలో అంటాడు, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి గొప్పవాడు, తన చుట్టూనున్న వారందరికంటే చాలా గొప్పవాడు, పరిశుద్ధులలో అతి గొప్ప దేవుడు ఆయన గాడ్ ఈజ్ గ్రేట్లీ టు బి ఫియర్డ్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ద సైన్స్. అంత గొప్ప దేవుడు. కాబట్టి ఒకవేళ బైబిల్లో తెలుగు తర్జుమాలో భీకరుడు, భయంకరుడు అన్న మాటలు మనము అంటే చదవచ్చు, కానీ అక్కడ ఉద్దేశం అది కాదు. చాలా ఉన్నతమైన వాడు. కాబట్టి ఆయన మనం ఆ విధంగా ఘనపరచాలి అని చెప్తూ ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో కూడా 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూచినప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఏదో మొక్కుబళ్ళు బలులు అర్పించడం గొప్పతనం కాదు, కానీ దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత సమీపించి ఆలకించాలి. ఆయన మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి, దగ్గరగా ఉండాలి. ఆయనకి మనము చాలా మన హృదయము దగ్గరగా ఉండాలి. ఒకవేళ మన దగ్గరగా కూర్చోడానికి ప్లేస్ లేకపోయినా, మనకు అంత అవకాశం అక్కడ దొరకకపోయినా, ఒకవేళ మనం లేటుగా రావచ్చు, ముందుకెళ్ళి కూర్చోలేము. సో కానీ మన హృదయము ఆయనకు చాలా దగ్గరగా ఉండాలి. అలా దగ్గరగా ఉండి మనము ఆయనను ఘనపరిచిన వారిగా మనం ఉండాలి. సో ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా మనం ఘనపరచాలి అంటే, ఇంకొక విధంగా చెప్పాలంటే, కొంతమంది దేవుని మందిరంలోకి వెళ్ళి క్యాజువల్గా వెళ్ళి కూర్చొని వచ్చేస్తారు. ఒక సాధారణంగా మనం కూర్చునేటట్టుగా కూర్చుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన సిట్టింగ్ జాగ్రత్తగా ఉండాలి, మన వినుకుడి జాగ్రత్తగా ఉండాలి, మన దృష్టి మనం దేవుని యొక్క మాటల మీద ఉంచాలి, లక్ష్యం ఉంచాలి. ఆ విధంగా మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం ప్రభువును ఘనపరచవలసిన వారమై ఉన్నాము. ప్రభువుని ఎలా ఘనపరచాలంటే, ఏదో మనం బట్టి మనుషులకు చూడండి, ఘనపరచడం అంటే దండలు, సన్మానాలు, లేకపోతే శాలువాలు కప్పుతూ ఉంటాం. నో, దేవునికి అది ఏమీ అక్కర్లేదు. కేవలం దేవుడు మన నుండి కోరుతున్నది ఏంటి అంటే గౌరవముతో కూడిన భయము. గౌరవంతో ఆయనను మనం ఘనపరచాలి. ఆయన సన్నిధి జాగ్రత్తగా ఆయన మాటలు వినాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. సమీపించి ఆయన మాటలు మనము ఆలకించాలి. ఏదో క్యాజువల్గా కూర్చుని రిలాక్స్గా కూర్చుని దేవుని సన్నిధిలో ఉండకూడదు. హంబుల్గా మనం తగ్గించుకుని ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి.
ఆయన మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఆ మాటను మన హృదయంలోనికి తీసుకోవాలి. ఆ విధంగా ప్రభువును మనము ఘనపరచాలి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును ఆయనను ఘనపరచు రీతిగా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఎవరు చర్చికి వెళ్ళడం మానొద్దు దయచేసి. ఎక్కడున్నా సరే, ఒకవేళ మీరు క్యాంపులో ఉన్నా సరే, దేవుని సన్నిధికి వెళదాం. ఒంటరిగా వెళ్ళొద్దు, కుటుంబముగా వెళదాం. ఫ్రెండ్స్ని తీసుకుని వెళదాం. కుటుంబం అంతా కలిసి వెళదాం. దేవుడు ఆ విధంగా మిమ్మును ఆశీర్వదించునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యెహోవా పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ దినాన నీ సన్నిధికి వెళుతున్న ప్రతి బిడను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నాయన, మీ యందు భయము భక్తి కలిగి మిమ్మను ఘనపరచాలి. వాళ్ళ ప్రవర్తన ద్వారా, మీ వాక్యము వినుట ద్వారా, మీకు సమీపించి కూర్చుంట ద్వారా అన్ని విషయాలలో కూడా ప్రభువా వారు మిమ్మను ఘనపరచునట్లుగా అట్టి గొప్ప ఆధిక్యత అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం. గొప్ప తండ్రి, ప్రతి విషయంలో వారు నీ మాట వినడమే కానివ్వండి, పాటలు పాడమే కానివ్వండి, నాయన కూర్చోవడమే కానివ్వండి, నాయన జాగ్రత్తగా మీ వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా నీ కృపతో నింపి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆయన మాట వింటూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక, మీ అవసరతలు తీర్చునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, సమాధానము కలుగునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.